రేవంత్ రెడ్డి విధానం మారిందని బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. హామీలు గాలి కొదిలేసి ప్రజలకు గాడిద గుడ్డు లెక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గౌరవప్రదమైన భాష వాడకం మొదలైంది. ముఖ్యంగా సీఎం గారు మంచి భాషతో మాట్లాడుతుండే కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. మోడీ గారిని పెద్దన్న అని మంచి సంబంధాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విధానము ఆ డైరెక్షన్ మారింది. ఇది మంచిది కాదు. వారికే కాక రాష్ట్ర ఇమేజ్ కొరకు రాష్ట్రానికి మంచిది కాదు. మళ్ళా అదే బూతులు ఈ భాషలు మాట్లాడితే నిజంగానే మన తెలంగాణ గౌరవం కూడా తగ్గుతుంది. అండ్ తెలంగాణకి ఏం లాభం రాదు. ఇప్పుడు మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు అని మాట్లాడారు. కేంద్రం నుంచి గాడిది గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయి అనుకుంటా ప్రధానమంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడేందుకు అది ఎవరికి కూడా లాభం కాదు. అంశాల మీద మాట్లాడండి. అంటే నిజంగా కేంద్రం ఏమి ఇవ్వలేదు, గాడిది గుడ్డులు ఇచ్చినారు అంటున్నారు. ఓ గాడిది గుడ్డు కూడా చూపెట్టిండ్రు. కానీ 5 కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిది గుడ్డు కాదు. ప్రజలకు అది తెలుసు. 5 కేజీల బియ్యము ప్రతి పేదవానికి వస్తున్నది. మద్దతు ధర రైతులకు వస్తున్నది. అది గాడిది గుడ్డు కాదు. దాదాపు 20,000 కోట్ల కంటే ఎక్కువ మద్దతు ధర వస్తుంది కేవలం బియ్యం కొంటందుకే. అట్లనే యూరియా సబ్సిడీ, అది దాదాపు 90% సబ్సిడీ. యూరియా సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, సర్పంచ్లకు వచ్చే పైసలు, లేకుంటే ఊర్లకు ఏమొచ్చినా కూడా మన ఎంఎన్ఆర్జీకి ఉపాధి హామీ అన్నా, లేకుంటే రైతు వేదికలన్నా, ఆఖరికి శ్మశాన వాటిక, ఎల్ఈడి బుగ్గలు, ఇవన్నీ గాడిది గుడ్లు కాదు. ఇది నిజంగానే వస్తున్నాయి, మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు అక్కడ పోయి పబ్లిక్ మీటింగ్లో ఒక గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. అది నిజంగానే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏందది? 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళలకు. అది ప్రజలకు గాడిది గుడ్డు తీర కనబడుతుంది. మీరు మహిళలకు మళ్ళా పెన్షనర్స్లకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటున్నారు. పెన్షన్ వస్తలేదు, ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు. అదే కాక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవి గాడిది గుడ్డుల తీరు కనబడుతున్నాయి. మళ్ళీ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు మద్దతు ధర మీద. అవి గాడిది గుడ్డల తీరు కనబడుతున్నాయి. మరి రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. అదే కాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టో ఎవరికి తెలియదు. ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా తెలియదు. ఇవి గాడిది గుడ్లకు తీర కనబడుతున్నాయి ప్రజలకు. ఇది మీకు లాభం కాదు. ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. గాడిది గుడ్లు మీ గ్యారంటీలే గాడిది గుడ్లకు తీర కనబడుతున్నాయి. కానీ మోడీ గారు ఇచ్చిన 5 కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి. అందరికీ గుడ్ల గురించి మాట్లాడుకుంటా మీ అభ్యర్థి గురించి మాట్లాడతాము. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు. మీ అభ్యర్థి ఎవరో మన భారతీయులకు ఎవరు తెలియదు. మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, మీ కూటమిలో ఒక క్యాండిడేట్ ఉన్నా అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది. మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగగలరు. మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయో మీకే తెలుసు. ఓన్లీ పర్సనల్ అటాక్స్ మా మీద. మీరు నా మీద కూడా మంచోడు అన్నారు. మోడీ గారిని పెద్దన్నాన్ని మళ్ళీ ఇప్పుడు గాడిది గుడ్లు అంటున్నారు. నా మీద కూడా ఈయన మంచోడే అని మొన్న, మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అటాక్స్ నా మీద, నా ఫ్యామిలీ మీద. మా ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉండే. మీ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయినరు. కాంగ్రెస్ చరిత్ర తెలియదు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్. వద్దు అంటే బలవంతంగా కలిపింది కాంగ్రెస్. మళ్ళీ విడిది అని అప్పుడు 69, 70 అయితే మీరు పోలీసు వాళ్ళని పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి దాదాపు 400 మంది మీద ఫైరింగ్ చేసి చంపేసిండ్రు మీరు. తర్వాత మళ్ళీ ఏదో ఉద్యమం వస్తే మీకు సిద్ధాంతం లేదు, మళ్ళీ విడదీసిండ్రు. అంటే